రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతిష్టాత్మక పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న వార్డు గ్రామ సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలను లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో సభలను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ సభల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. తొలి 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 9,844 గ్రామాల్లో గ్రామ, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10,09,131 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు ఈ గ్రామ సభలకు హాజరయ్యారు.